అందరికీ నమస్కారం. మనం ఏవైనా మన గురించి మనం చెడుగా అనుకుంటే అలా అనొద్దని పైన తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని వారు తథాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని కనుక వారు తిరిగే సమయంలో మనం చెడుగా ఏమీ మాట్లాడుకోకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఇంతకీ తథాస్తు దేవతలు ఎవరు, వారు ఏ సమయంలో తిరుగుతారు అన్న వివరాలను ఏంటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మన గృహంలోనే తథాస్తు దేవతలు ఉంటారట. కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతూ ఇంటిలోపలే తథాస్తు దేవతలు ఉంటారని పండితులు చెబుతుంటారు. మనం మంచి చెడు పలికే సమయాల్లో ఆ దేవత తథాస్తుని పలుకుతుందట. పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు బంగారు రథముపై వాయువేగంతో ప్రయాణిస్తారు. వాళ్ళు ప్రయాణిస్తూ తథాస్తుని పలుకుతారు. తథాస్తు దేవతలు సాయంత్రం సంచరిస్తుంటారని మన పెద్దలు ఎప్పుడూ అంటుంటారు. వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. అంతేకాదు మన దగ్గర ధనం, డబ్బు ఉండి కూడా లేవు అంటే తథాస్తు దేవతలు తథాస్తు అంటే నిజంగానే డబ్బు, ధనం అస్సలు ఉండవట. అందుకే డబ్బు ఉన్నా కూడా లేదు అని మాత్రం అస్సలు అనకూడదని పెద్దలు చెబుతున్న మాట. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర ధనం, డబ్బు లేకుండా పోతాయి. అందుకే తథాస్తు దేవతలు ప్రయాణించే సాయంత్ర సంధ్యా సమయాన ఎప్పుడూ అస్సలు చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడాలి. అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుంది. అయితే మంచైనా చెడైనా ఈ దేవత తథాస్తుని టక్కున చెప్పేస్తుందట. అందుకే మనం ఎప్పుడూ మంగళదాయకంగా మాట్లాడాలని పండితులు సూచిస్తున్నారు. మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే అప్పు కోసం వస్తే లేదు అనే మాట చెప్పకుండా మీకు ఇచ్చే స్థాయికి నేను ఎదగాలని చెప్పండి. అప్పుడు తథాస్తు దేవత తథాస్తు అంటుంది. అలా కాకుండా లేదు అనే పదాన్ని పదే పదే వాడితే మీకు ఏమీ లేకుండానే పోతాయని పండితులు చెప్తున్నారు. మనం ఆరోగ్యంగా ఉండి కూడా అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితి గతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట. దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది. కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు. ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు ఏదైనా జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి మంచిని కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్ళండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీనివల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి. మంగళపూర్వకమైన మాటలతోనే మంచి జరుగుతుందని చెడు మాటలు, అశుభవార్తలను మనం ఎక్కడా ఉపయోగించకూడదని మన పెద్దలు హెచ్చరిస్తున్నారు. మనం మాట్లాడే మాటలు మనకు సంబంధించినవి కాని ఎదుటివారికి సంబంధించినవి కాని ప్రియకరంగా, శుభకరమైన మాటలే మాట్లాడాలి. తథా అంటే ఆ ప్రకారంగా, అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం. మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు అని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఏ రోజు తలస్నానం చేస్తే సౌభాగ్యం, సంపద పెరుగుతుందో చూద్దాం. పూజలు, పండుగలు ఇలా ఏడాదంతా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని నియమాలు పాటిస్తుంటాం. అయితే వారానికోసారి చేసే తలస్నానానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. తలస్నానం, తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఏ ఫలితం వస్తుంది అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని సూచనలు చేసింది. వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజు చేసే వీలు, వసతి కలుగదు.
అలాంటివారు వారానికి 2-3 రోజులు తలస్నానం చేసేవారి కోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలలో తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. కొన్ని దినాల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయాలలో ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి అన్ని విధములుగా తలంటూ స్నానం ఏ రోజు చేస్తే మంచిది? మన శాస్త్రరీత్యా పరిశీలించినట్లయితే తలంటు స్నానాలు ఉదయం పూటనే చేయాలి. సూర్యోదయంకు పూర్వం చేస్తే చాలా మంచిది. పొద్దుపోయాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది. వృద్ధులు, రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పులేదు. శరీరం సహకరించినవారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తర్వాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తలస్నానం చేసే సమయంలో జుట్టు పూర్తిగా విరబోసి స్నానం చేయకూడదు. జుట్టు చివర్లు ముడివేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే శుభకరం, మంగళకరం. వారపు రోజులలో ఏ రోజు తలస్నానం చేస్తే శుభ, అశుభ ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం నాడు తలస్నానం, తలంటు స్నానము చేసినచో ఆ రోజు అనుకూలం కాదు. చేస్తే ఫలితం అందం తగ్గుతుంది, కలత, అనారోగ్యం ఏర్పడుతుంది. దుఃఖప్రదం, సంతానంకు కీడు. కొన్ని సందర్భాలలో తప్పనిసరిగా తలస్నానం చేయవలసి వస్తే దోష పరిహారం కొరకు కొబ్బరి నూనెలో ఏవైనా కొన్ని పూలను కలిపి తలకు పెట్టుకుని తర్వాత తలంటూ స్నానం దోషపరిహారం జరుగుతుంది. సోమవారం తలస్నానం పనికిరాదు. చేస్తే ఫలితం కలవరము, కాంతిహీనం, భయం కలుగుతుంది. దోషపరిహారం కొరకు కొబ్బరి నూనెలో మందార పూలను వేసి కలిపి తలకు పెట్టుకుని తర్వాత తలంటూ స్నానం చేస్తే దోషపరిహారం కాగలదు. మంగళవారం తలస్నానం అసలే పనికిరాదు. చేస్తే ఫలితం విరోధం, అపాయం, ఆయుక్షీణం, భర్తకు పీడ కలుగుతుంది. దోషపరిహారం కొరకు నూనెలో చిటికెడు పుట్టమన్ను లేదా ఆవు తోక్కిన మట్టిని కలిపి తలకు పెట్టుకుని తర్వాత తలస్నానం చేస్తే దోష పరిహారం కాగలదు. బుధవారం తలస్నానం చేస్తే ఫలితం శుభం, లాభం, కీర్తి, సంపద, జ్ఞానము కలుగును, బుద్ధి వికసించును. గురువారం రోజు తలస్నానం చేసిన ఫలితము అశాంతి, విద్యాలోపము, ధనవ్యయం, కీడు, శత్రువులు అధికమవుతారు. దోషపరిహారం కొరకు నూనెలో గరిక కాని పుష్పాలను కాని కలిపి తలకు పెట్టుకుని తర్వాత తలంటుకుని స్నానం ఆచరించిన దోషపరిహారం కాగలదు. శుక్రవారం తలస్నానం చేసిన ఫలితం అశాంతి, వస్తునాశనం, రోగప్రదం. దోష పరిహారం కొరకు నూనెలో చిటికెడు విభూతినిగాని గోమయముగాని కలిపి తలకు పెట్టుకుని తర్వాత తలంటుకుని స్నానం చేస్తే దోషపరిహారం కాగలదు. శనివారం తలస్నానం చేస్తే ఫలితం ఆయుర్వృద్ధి, వస్తు సేకరణ లాభం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, శుభకరమైనది. ఈ రోజు తప్పక అందరూ తలస్నానం చేస్తే మంచి ఆరోగ్యం కలుగుతుంది. శాస్త్ర ప్రకారము తలస్నానం, తలంటు స్నానమును బుధవారం, శనివారం రోజుల్లో చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పండగ పర్వదినాలలో, పుణ్యక్షేత్రాలలో పుట్టినరోజునాడు తలస్నానం చేయుటకు శాస్త్ర ప్రకారంగా ఎలాంటి నియమములు లేవు. అది ఏ వారమైనను నిస్సంకోచకంగా తలస్నానం చేయవచ్చని శాస్త్రము సూచిస్తుంది. ముఖ్యంగా మనం గమనించవలసిన విషయమేమిటంటే ప్రతిరోజు తలస్నానం చేసే అలవాటు ఉన్నవారికి ఈ నిబంధనలు వర్తించవు. ఇది గమనించాలి. వారానికి 2 సార్లు చేసేవాళ్లకే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజు తలస్నానం చేసేవారు, వారానికి 2 సార్లు స్నానం చేసేవారైన కనీసం నెలలో కనీసం 4 సార్లు అయిన స్నానపు నీటిలో చిటికెడు పసుపు, కర్పూరం పొడి వేసుకుని తలస్నానం చేయడం వలన గ్రహదోష నివారణలకు చక్కని తరుణోపాయంగా ఉపయోగపడుతుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.